హాయ్. హలో. నమస్తే. ఇప్పుడు మేము చూపించబోయేది మైదా చిప్స్ ఎలా చేయాలో చూద్దామా? బట్ అంతకంటే ముందు ఒక ఇన్ఫర్మేషన్. మన కృష్ణ సిహెచ్‌వి ఛానల్ ఇప్పుడు సునీత కుకరీ షో అయింది. నేను సునీత. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మా ఛానల్‌ని గనుక ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్‌ని కూడా ప్రెస్ చేయండి. సో, దానివల్ల మేము ఏ వీడియోస్ పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఒక బౌల్‌లో మైదా పిండి ఇలా జల్లించుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన మూకుడు పెట్టుకొని కొంచెం నూనె లేదా నెయ్యి కాగపెట్టేంత వరకు ఉంచుకోవాలి స్టవ్ పైన. నెక్స్ట్ మనం ఈలోగా జల్లించుకొని ఉంచుకున్నాం కదా మైదా పిండి, దాంట్లో కొంచెం వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం. మీరు స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. కాచిన నెయ్యి లేదా నూనె ఫస్ట్ వెచ్చబెట్టుకున్నాం కదా, అవి కాగాక ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వాము అరుగుదల కోసం వాడుతున్నాము. నెక్స్ట్ కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్న విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ కొంచెం నూనె వేయాలి. నూనె వేసాక మళ్ళీ చపాతీ పిండిలాగా కలిపేసుకొని ఉంచుకోవాలి. చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలి. నెక్స్ట్ చపాతీలు రౌండ్ షేప్లో చేసుకోవాలి. చేసుకున్నాక అలా అన్ని రౌండ్ షేప్లో చపాతీలా చేసుకున్నాక మా ఇంట్లో పిజ్జా కట్టర్ ఉందండి. ఆ పిజ్జా కట్టర్తో ఇలా చూస్తున్నారుగా వీడియోలో చిప్స్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పిజ్జా కట్టర్ లేకపోతే నైఫ్తోనైనా కట్ చేసుకోవచ్చు. స్టవ్ పైన మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాక కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఇలా వేసుకోవడమే. గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చాక తీసేయడమే. అంతే, క్రిస్పీ మైదా చిప్స్ రెడీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. మన సునీత కుకరీ షో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.